అసలు కేసు నుంచి డైవర్షన్ రాజకీయాలకు వాడుకోవడం వల్ల పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ టైప్లోనే జరిగింది ఈ కేసు అంతా. ఎక్కడో ఎందుకు నువ్వు జగనే చేస్తుంటే అప్పుడు 3 నెలలో 4 నెలలో ఉన్నారు కదా, తర్వాత ఎందుకు అరెస్ట్ చేయించి జైల్లో పడేయలేదు? ఎందుకు ఆ రోజు నీ చేయలేదు? అవినాష్ రెడ్డి నేను వాళ్ళ నాన్ని జైల్లో ఎందుకు పెట్టలేదు? సరే నీకు తెలియలేదు, పొద్దున్నే 2వ రోజు తెలిసిపోయింది కదా, ఎందుకని చేయలేదు నువ్వు? చివరికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది అసలు అంశాన్ని మాట్లాడబాకండి. అప్పుడు ప్రతి చోట వెళ్ళి ఇదే ఉపన్యాసం ఇచ్చారు. ఇచ్చినప్పుడు కోర్టులో గ్యాగ్ ఆర్డర్ వచ్చింది, ఆ తర్వాత ఆగారు. ఆ తర్వాత కూడా కేసు ఏమని తేలింది? ఫస్ట్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎవరైతే ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ బ్యాచ్ ఇదే తేలింది. తర్వాత కదా మనం ఆ రామ్ సింగ్ని పెట్టి కథ మార్చింది. ఆ రామ్ సింగ్ కథని రామ్ సింగ్నే పక్కన పెట్టింది సుప్రీంకోర్టు. ఎందుకని అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని చెప్పింది సుప్రీంకోర్టే స్వయంగా. ఒకవేళ అరెస్ట్ సుప్రీంకోర్టు హైకోర్టుకి చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది? ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే అరెస్ట్ చూపించేసి బెయిల్ ఇచ్చేసేమని చెప్పింది. కోర్టే కదా చెప్పింది. అదే అరెస్ట్ చూపించి బెయిల్ ఇచ్చేయమంది వెంటనే. అంటే సెల్లో పెట్టద్దని చెప్పింది అతను. అంటే అక్కడే తేలుతున్నాయి కదా ఇష్యూస్. ఈవెన్ అందులో కూడా ఏమని పెట్టారు కేసు, ఈవెన్ సిబిఐ కూడా సాక్ష్యాల తారుమారు కిందనే పెట్టారు, వాళ్ళని ఇద్దరిని కుట్రదారులుగా పెట్టాల అందులో. కాబట్టి అక్కడ కేసులో జరిగింది ఒకటి, జరుగుతున్నది ఒకటి, ప్రచారం ఒకటి నడుస్తూనే ఉంటది. అది కానీ దాన్ని వాడుకుంటారు, ఎప్పుడు వాడుతూనే ఉంటారు. అందులో ఏముంది? మహానాడు సాక్షికి కడపలో పెట్టారు కాబట్టి. కానీ 2 రోజులు ఎక్కువ జగన్ జపం ఎక్కువ కనిపించిందా సార్? అవసరమా? ఆ మాత్రం ఉండాలి సహజంగా, లేకపోతే ఇంకేం మాట్లాడతారు? ఇప్పుడు మేము ఇదిగో ఈ అమరావతి పూర్తి అయిపోయింది, పోలవరం పూర్తి అయిపోయింది, లేకపోతే రాష్ట్రం ఇట్ట బాగుపడిపోయింది, 5 ఏళ్ళు మనమే మొదట్లో పరిపాలించాం, దాంతో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ని దాటేసింది, చెన్నైని దాటేసింది అని ఏమైనా చెప్తారా? చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు ఎవడో ఒకరిని తిట్టుకుంటూ కాలక్షేపం చేయడం అనేది కామన్గా ఉంటుంది అనమాట. అంటే ఏడాది కాబట్టి ఇంకా ఏడాది ఎట్లా లెక్కేస్తారు? విడిపోయిన రాష్ట్రంలో 6 ఏళ్ళు పరిపాలన, 6 ఏళ్లలో ఏం సాధించినట్టు అనేది చూపించడానికి ఏముంది? అంటే నువ్వు బాగుపడితే నా పేరు, నువ్వు చెడిపోతే జగన్ పేరు చెప్పుకో అనేటటువంటిదే నడుస్తుంది. అదే కదా.